అందరికి రైతులందరికీ అన్న ఈరోజు మనం సత్తెనపల్లి ఏరియాలో ఉన్నాము. ఒకసారి మన ఈ వెరైటీ వచ్చేసి ప్రచండ 49 ఒకసారి చూడండి ఎలా ఉందో. మీ ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? మాది బ్రాహ్మణపల్లి అన్న. బ్రాహ్మణపల్లి ఏ మండలం అండి? రాజపాలెం మండలం. ఏ డిస్టిక్ వస్తుంది? ఇక్కడ పల్నాడు డిస్టిక్ వస్తుంది. ఎలా ఉందన్న ఈ వెరైటీ ప్రచండ అనే వెరైటీ ఎలా ఉంది? బాగానే ఉంది. చూసారు కదా అక్కడ నుంచి ఎలా ఉంది, కాయ సైజు కానీ జంప్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీరు రైతులు వేసుకోవచ్చు అండి. ఇది ఎలా వస్తుంది కాయ సైజు కానీ కలర్ కానీ ఎలా ఉందండి? నా కింద నుంచి పైదాకా ఒకటే సైజ్ అన్న కాయ మటుకు బాగుంది. ఇంకా మీరు ఏం గమనించారు? మీ వెరైటీ మీరు వేసిన దాంట్లో వీటికి చాలా తేడా ఉంది. ఒకసారి ఏం గమనించారు దానికి ఒకసారి చెప్పండి. అలా మేము వేసిన వాటిలో లైట్ గా ఆడాడ బొబ్బరి చెట్లు తగులుతున్నాయి అన్న. దీనికి అనేది బొబ్బరి అయితే కారాలి. ఆ నుంచి దగ్గర ఒక 3-4 పాయలు లోపలికి వచ్చేసాం. బొబ్బరి అనేది కారాలి ఇంతవరకు. చెట్టు మడి కింద నుంచి పోయేదాకా ఒకటే సైజు. కాయ మడి ఇత్తనం మడికి వేసుకోదగ్గ ఇత్తనం నెంబర్ 1. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి వైరస్ తట్టుకుంటది, నల్లి కూడా మనకి తట్టుకుంటది. ఎందుకంటే ఆకుమందం అనమాట, ఆకుమందం కాబట్టి మనకి నల్లి తట్టుకుంటది. ఇంకో విషయం ఏంటంటే మనకి పచ్చికాయ డార్క్ గ్రీన్ వస్తుంది అన్న. దానివల్ల ఏంటంటే తాలు శాతం చాలా తక్కువ వస్తుంది. ఈ ప్రచండ అనే వెరైటీలో అదొక మనకి నెంబర్ 1 క్వాలిటీ అనమాట. అలా మనకి మార్కెట్ తీసుకున్నా సరే మనకి నెంబర్ 1 దాంట్లోనే పోతుంది. బెస్ట్ క్వాలిటీలో పోతుంది అనమాట. చాలా బాగుంటుంది వెరైటీ. మన సత్తెనపల్లి డీలర్ గారు అండి, అన్నగారు తెలుసు కదా, అన్నగారి దగ్గరే మన విత్తనాలు దొరుకుతాయి అనమాట. సో మీరు చూడండి, అన్నగారితో మాట్లాడుతుంది, మీరు తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ కి మీరు వేసే దాంట్లో ఎంతో కొంత మీరు దాన్ని చేయాలని ఒక ఎకరమైన వేస్తాం. ప్రతి ఒక్క చెట్టు కూడా ప్రతి ఒక్క చెట్టు కూడా ఒకటే సైజు నెంబర్ 1 ఉంది. కాయ కూడా సైజు కూడా బ్రహ్మాండంగా ఉంది. తాలు పడ్డ కాయ ఇది. దగ్గర 2 నెలలు పైన పడడం ముందు కాయ అది. అయినా కానీ కాయ మటుకు ఒక్కడ కూడా తాలు కాయలేదు. అయితే బొబ్బరుగా తట్టుకుంటుంది అన్నది. బ్రహ్మాండంగా ఉంది. అయితే మరి ఓకేనా? సరే అన్న, చూడండి ఈసారి మళ్ళీ మన వెరైటీలు కూడా వేయాలి.